ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. ఈ సంవత్సరం మీ అందరి జీవితాలలో గొప్ప కాంతులు వెలుగులు ప్రకాశించాలని, మీ అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా మీ అందరిని ఆశీర్వదిస్తూ ఉన్నాను. అంతేకాకుండా సంక్రాంతి దగ్గరకు వచ్చేస్తోంది. భోగి, మకర సంక్రాంతి. మకర సంక్రమణ మామూలు విషయం కాదు, అది గొప్ప గడియలు. మకర సంక్రమణ గొప్ప గడియలు. కాబట్టి మకర సంక్రాంతి రోజు ఏం చేయాలి? మకర సంక్రాంతి రోజు సాయి భక్తులు అవ్వచ్చు, ఏ ఇతర భక్తులు అవ్వచ్చు, టీవీలో చూస్తున్న మీరవ్వచ్చు, మకర సంక్రాంతి నాడు మీరందరూ ఓం భాస్కర ప్రభాయ నమః ఈ నామస్మరణ చెయ్యండి. భోగి రోజు, సంక్రాంతి రోజు, ఈ 2 రోజులు ఓం అందరూ చెప్పండి. ఓం భాస్కర ప్రభాయ నమః. ఓం భాస్కర ప్రభాయ నమః. ఓం భాస్కర ప్రభాయ నమః. ఈ 2 రోజులు ఈ నామస్మరణ మినిమం 108 సార్లు చేసే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ఉసిరిక సీజన్ అయిపోయి ఉంటుంది. ఉసిరిక ఇప్పుడు అన్ని దొరుకుతున్నాయి, అన్ని సీజన్స్లో. ఉసిరికాయ దొరికితే ఉసిరికాయతో దీపం పెట్టే ప్రయత్నం చేయండి. 5 దీపాలు ఒకవేళ దొరికితే. ఉసిరికాయలు దొరకని పక్షంలో చిక్కుడుకాయలు తీసుకోండి. నాటు చిక్కుడుకాయలు, హైబ్రిడ్ కాదు. నాటు చిక్కుడుకాయలు తీసుకొని 5 ప్రమిదలలో ఎరుపు రంగు ఒత్తితో దీపాలు వెలిగించండి. ఎలా వెలిగించాలంటే, ఈ నాటు చిక్కుడుకాయను 3 కాయలు తీసుకొని త్రికోణంలాగా పెట్టండి. త్రికోణంలాగా 5 త్రికోణాలు అవుతాయి. ఆ 5 త్రికోణాల మీద ప్రమిదను ఒక్కొక్క ప్రమిద పెట్టుకుంటూ వెళ్ళండి. అలా మీ పూజా మందిరంలోనే ఈ దీపారాధన చెయ్యండి. చేసి దీపారాధన చేసిన తర్వాత భాస్కర ప్రభాయ నమః అన్న నామాన్ని 108 సార్లు జపించండి. దీపారాధన చేసేటప్పుడు సంకల్పాలు చెప్పుకోండి. మొదటి రోజు, 2వ రోజు 30 చిక్కుడుకాయలు వస్తాయి. మొత్తం 5 మూళ్ళ 15, 5 మూళ్ళ 15, 15, 15, 30 అవుతాయి. కనుమ రోజు మీరేం చేస్తారంటే, ఈ చిక్కుడుకాయలను మీరు బాబా టెంపుల్లో దునిలో వేయండి. నెంబర్ 1. కానీ ఇక్కడ సమస్య ఒకటి వస్తుంది నాకు. బాబా టెంపుల్ దగ్గర పోతే వాళ్ళు బూతులు తిడుతున్నారు మిమ్మల్ని, నన్ను. ఏంది ఇవన్నీ వేస్తున్నారు, ఆడోడు చెప్తుంటే మీరంతా చేస్తారని. వాస్తవానికి వాళ్ళకి వాస్తవాలు తెలియవు. కాబట్టి దిగులు అవసరంలా. అది కుదరని పక్షంలో మట్టి మూకుడు తీసుకొని ఆ మట్టి మూకుడులో ఈ చిక్కుడుకాయలు వేసి కర్పూరంతో ఇంట్లోనే కాల్చండి. ఇంట్లో కాల్చి ఆ కాలినటువంటి నల్ల యాష్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను పెట్టుకున్న చూడండి బొట్టు, అలా రోజు తిలక ధారణ చెయ్యండి. మామూలు కాదు, ఆ తిలకం పెట్టుకుంటే వెలగటమే, డౌట్ లేదు అందులో. ప్రకాశం అన్నది ఎక్కువ అవుతుంది మనలో. ఎందుకు? సూర్యుడికి చేస్తున్నటువంటిది మకర సంక్రమణ సమయంలో చేస్తుంది. అది గొప్ప ఫలితాన్ని ఇవ్వటం ముమ్మాటికి సత్యం, ముమ్మాటికి సత్యం. కాబట్టి అలా చేయండి. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మనకి. ఏంటంటే, మీకు ఒక అనుమానం రావచ్చు, పచ్చి చిక్కుడుకాయలు కాలుతాయో కాలవో. వచ్చేసింది మీకు అనుమానం. దానికి ఒక ప్రతిదానికి ఉంటుంది, సమంజసమే. ఏం చేస్తారంటే, ఆ 2 రోజులు 30 చిక్కుడుకాయలను అవసరమైతే కొంచెం డ్రై అయ్యేంత వరకు ఉంచండి. అలాగే ఎండలో పెట్టడము లేదా పూజా మందిరంలో ఉంచండి. కాస్త ఎండిపోయినట్టు అనిపించినప్పుడు అప్పుడు కాల్చండి. ఏం పర్వాలా, నథింగ్ విల్ హ్యాపెన్, ఏమవ్వదు. ఆ విధంగా చేసినట్లయితే అత్యంత అద్భుతమైన ఫలప్రదమైనటువంటి మకర సంక్రమణాన్ని మనం చేసుకున్న వారం అవుతాం. ఉత్తరాయణాన్ని భాస్కరుడి యొక్క అనుగ్రహంతో ప్రారంభించిన వారం అవుతాం మనం. చూడండి, సాయి భోజన్ ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. మీ అందరి సహాయ సహకారాలతో అత్యంత అద్భుతంగా సాయినాథుడు ఏదైతే ఆయన భావన చేశాడో, సంకల్పించుకొని ఆనాడు షిరిడీలో ప్రతి ఆదివారం గురువారం తాను స్వహస్తాలతో వండి 10 మందికి భోజనం పెట్టాడో, ఆ సంకల్పాన్ని నెరవేర్చే కార్యక్రమమే సాయి భోజన్. ఏ అకేషన్ అయినా అవ్వచ్చు,
ఏ అకేషన్, ఏ శుభకార్యం, ఏ కార్యమైనా దాని సందర్భంగా మీరు కూడా ఈ సాయి భోజనంలో పాలు పంచుకోండి. సాయి కృపకు పాత్రలు కండి. జై సాయినాథ్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. వరమహాలక్ష్మి